హలో గైస్, ఎల్లమ్మ. సో మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేసినాం దీనికోసం అయితే. సో ఫైనల్గా అదైతే నిజమైందనమాట. అంటే డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మంచి మంచి మూవీస్కి ఇచ్చాడు. ఆయన డిసప్పాయింట్ చేసింది అయితే లేదు ఎక్కడ కూడా. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ డిసప్పాయింట్ చేసిన స్టోరీ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఆయన మ్యూజిక్ ఫ్లాప్ అయినట్టయితే చరిత్రలో లేదన్నమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్నారు. సో దాని గురించి మాట్లాడతా ఎల్లమ్మ మూవీలో. నిన్న దానికి సంబంధించి గ్లిమ్స్ వచ్చిందనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే. సో మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఈ గ్లిమ్స్లో. అండ్ మ్యూజిక్ కూడా ఆయనే, చెప్పడం మర్చిపోయాం. మ్యూజిక్ కూడా ఆయనే. ఆ కలర్ ప్యాలెట్ అయితే సూపర్. అసలు సినిమాటోగ్రాఫర్ ఎవరో కానీ ఆ కలర్ ప్యాలెట్ అయినా వెరీ వెరీ న్యాచురల్గా అనిపించింది నాకైతే. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ డిఎస్పి గారి నిజంగా అసలు ఆయనకి అంటే ఇంతవరకు నేనైతే చూడలేదు డిఎస్పి గారు అయితే యాక్టింగ్ చేయంగా. సో ఆయన్ని వేణు గారు ఏం చూసారో మరి, అంటే ఈయనలో అంత పొటెన్షియల్ ఉందనుకున్నారో మరి చూడాలి. చిన్న వాయిస్ ఒకటి ఇస్తే బాగుండేది అన్నట్టుగా నాకు అనిపించింది. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆయన ఇట్ ఈస్ టెర్రిఫిక్ ఉందన్నమాట లుక్. ఇక్కడ దెబ్బ తాకడం, ఆ నుంచి కింది దాకా రక్తంగా ఆడుతూ ఉండడం, ఆయన చూసే లుక్ అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఇక్కడ చేతికి డప్పు, అదే భుజానికి డప్పు వేసుకొని ఉండడం, అండ్ ఒక వైపు ఏమో షూ వేసుకోవడం, ఇంకొక వైపు ఏమో గజ్జలు వేసుకోవడం. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి పొట్టెన్ను చూపెట్టారు. సో మేబీ ఇట్స్ ఎ మైథలాజికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ వేప చెట్టు కింద మామూలుగా ఎల్లమ్మ అంటే వేప చెట్టు వస్తుంది, పొట్టేలు వస్తుంది, ఇంకేమన్నా ఉంటే అవి వాటిని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు అని నాకు అనిపిస్తుంది. వేణు అయితే ఖచ్చితంగా ఏదో అయితే కుకింగ్ చేస్తాను అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఇది కూడా దిల్ రాజు ప్రొడక్షన్ హౌసే. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది, నేను కూడా ఫస్ట్ నమ్మలేదే రూమరు డిఎస్పీ ఎందుకు చేస్తాడు అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ ఇంట్రొడక్షన్ అని చెప్పారు కానీ తన అంటే ఇతనైనా హీరో అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. అంటే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందనంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ నితిన్ గారికి చెప్పారు అన్నట్టుగా నాకు అనిపించదు కాదు, సారీ, వాళ్ళే అఫీషియల్గా కొన్ని రూమర్స్ వచ్చినాయి. అఫీషియల్ కాదు, రూమర్స్ అయితే వచ్చినాయి. నితిన్ చేస్తున్నాడు ఎల్లమ్మ హీరోగా అని చెప్పేసి వచ్చినాయి. మరి డిఎస్పీ గారిని విలన్గా పెట్టారా, హీరోగా చేస్తున్నారా మరి చూడాలి. నాకెందుకో హీరో రోలే అనిపిస్తుంది. ఎందుకంటే హీరోకి ఇచ్చే ఎలివేషన్ అక్కడ ఇచ్చాలన్నమాట, విలన్కి ఇచ్చే ఎలివేషన్ అయితే అది ఇంకోలా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎల్లమ్మ గ్లిమ్స్ రివ్యూ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.